Happy birthday to you. Come, Arohi. Here is what. Thank you. I'm Arohi. I'm unboxing my birthday gifts. Happy birthday, Chidvi. Choopy. ఏం చేస్తున్నాను చెప్పు మనం ఇప్పుడు Packing return gifts. return Mama, gifts pack show me. Is it actually 12? Yes, it is, Nana. Adhika. Yay! It's my birthday. Thank you, Daddy. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇది వచ్చేసి చిద్వి బర్త్డే వ్లాగ్. మేమిద్దరం ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము. టైం వచ్చేసి ఇప్పుడు మిడ్ నైట్ అయింది, సండే మిడ్ నైట్ ఇందాక. అందుకే చిద్వికి విష్ చేసాము. సో చిద్వి బర్త్డే March 11th మండే వచ్చిందనమాట. బట్ స్కూల్ లేదు, బికాజ్ వీళ్ళకి ఈ వీక్ అంతా స్ప్రింగ్ బ్రేక్. ఎలాగో స్కూల్ లేదు కదా అని చెప్పి రిలాక్సింగ్గా ఇద్దరం లైక్ బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ చేసి తర్వాత నెమ్మదిగా ప్యాక్ చేస్తున్నాము. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్కి వచ్చేసరికి బాయ్స్కి ఇదిగో ఈ ఫిజిట్ స్పిన్నర్ ఒకటి, ఇంకా వుడెన్ పీసెస్ టాయ్ ఒకటి, అందులో లైక్ పీసెస్ వచ్చింటాయి, గ్లూ వచ్చింటుంది, గ్లూ తోటి స్టిక్ చేయడం. ఇదిగో ఇది అనమాట. కొన్ని ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ అలాగా. ఇంకా చాక్లెట్స్. ఇంకా గర్ల్స్కి వచ్చేసి ఇదిగో బీడ్స్ జ్యువెలరీ చేసుకునే ఈ సెట్ ఒకటి, ఇంకొకటి స్టఫీ కీ చైన్ ఆర్ బ్యాక్ ప్యాక్ కూడా వేసుకుంటారు కదా పిల్లలు, అలాంటిది ఒకటి. గర్ల్స్వి అయితే వాల్మార్ట్లో తీసుకున్నాను, బాయ్స్వి అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో ఇవి అనమాట. ఇంకొన్ని చాక్లెట్స్. ఇట్లాంటివి అయితే పిల్లలకి కొంతసేపు టైంపాస్ అవుతుంది అన్నట్టుగా ఈసారి ఇలా ప్లాన్ చేశాము. ఇక్కడ ఒక బ్యాగ్ తక్కువ వచ్చిందనమాట. ఇంక అందుకే చిన్న పాప రియాది ఇలా గిఫ్ట్ ర్యాప్ చేశాను. అన్నీ ఒక పక్కకు సర్దేసి ఇంకా పడుకున్నాం. దెన్ ఇది బర్త్డే రోజు మార్నింగ్, టైం ఇప్పుడు అరౌండ్ 9:45 అట్లా అవుతుండే. కొత్త బట్టలకి పసుపు బొట్టు పెడతాం కదా, అది చేస్తున్నా నేను ఇక్కడ. నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్కి చట్నీ అది చేసి పెట్టేసి ఇంకా స్నానం చేసి వచ్చి చిద్విని లేపాను. సో బర్త్డే అయినా కొంచెం లేట్గానే లేపాను, నైట్ లేట్గా పడుకున్నాడు కదా, ఇంకెలాగో హాలిడే అని చెప్పి ఇంకా లేట్గానే లేపి ఇంకా ఈరోజు చిద్వితోటే పూజ చేపిస్తున్నా. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ లైక్ దేవుడి సాంగ్స్ ప్లే అవుతున్నాయి. నేను అందుకే ఇక్కడ ఒరిజినల్ ఆడియో అంతా పెట్టకుండా మ్యూట్ చేశాను. లాస్ట్ వ్లాగ్ కింద ఒకరు అడిగారు మామిడి పళ్ళు ఎక్కడ తెచ్చారని. ఇక్కడ మనకి కింగ్ సూపర్ స్టోర్స్ ఉంటాయి కదండి, అక్కడ నుంచి తెచ్చినవి. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ శామ్స్లో మ్యాంగోస్ బాగుంటాయి, అక్కడ ఇంకా రాలేదు. ఈరోజు సోమవారం కదా, ఇంకా నేను చిద్వి మంచిగా శివాష్టోత్రం చదువుకొని మా పూజ ముగించాం. తర్వాత చిద్వి కోసం గులాబ్ జామున్ చేద్దామని కొంచెం కలిపాను. అది కొంచెమే ఉండే ఆ పిండి, వాడికి సరిపోయే అంత, అంటే ఒక 20 దాకా అయ్యాయి. వాడు అన్ని ఏం తినడు. ఇంకొకటి ఏంటంటే ఈ గులాబ్ జామున్ నేను రాము అంత ఏం తినమనమాట, మాకు అంత నచ్చదు. బట్ చిద్వికి ఇష్టం, వాడి కోసం కొంచెం చేద్దామన్నట్టుగా ఇంకా అది కలిపి పెట్టాను. కారం ఉందా నాన్న? చట్నీ బాగుందా? యాక్చువల్గా అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ఉండాల్సింది, అంటే ఎవ్రీ మండే ఇడ్లీ ఉంటుంది. అంటే ఒకరోజు ఇడ్లీ దోశ అలా డే బై డే ఉంటుంది. కాకపోతే బర్త్డే బాయ్కి దోశ అంటే బాగా ఇష్టం అనమాట. అంటే వీడు ఇడ్లీ కూడా తింటాడు కానీ బట్ దోశ చాలా ఇష్టంగా తింటాడని చెప్పి ఇంకా ఈరోజు మెన్యూ చేంజ్ అయింది. గిఫ్ట్ చిద్వి అంజు ఎవరు? నీకేమవుతుంది? నీ పిన్నేనా? గులాబ్ జామున్ పిండి కొంచెం ఉన్నా చాలానే అవుతాయి కదా, ఇదిగో కొంచెం పిండికి ఇవన్నీ అయ్యాయి. ఇంకా చిద్విని దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకోమన్నా. చిద్వి నీ బర్త్డే కదా, ఈ బర్త్డే అని చెప్పి నేను వీడియోస్లో చెప్పాను, అండ్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలామంది విష్ చేశారు నీకు. ఏం చెప్పాను ఇప్పుడు? Thank you to all who wished to me. Are you exciting for your birthday party? Yep. How much? Of course, 1,000,000%. 1,000,000%. ఎప్పటి నుంచో కౌంట్ చేస్తున్నాడు, కౌంట్ డౌన్ చేస్తున్నాడు, బర్త్డే ఎప్పుడు వస్తుందా
బర్త్డే ఎప్పుడు వస్తుందా, ఇంకెన్ని డేస్ ఉందా అని. చిన్నప్పుడు అంతేం ఉండదు కదా, సో పెద్ద అయ్యే కొద్దీ ఇంకా వాళ్ళకి అది పెరిగిపోతుంది. సో నీ బర్త్డే గిఫ్ట్ ఏంటి? వాళ్ళకి తెలిసి ఆల్రెడీ చూసారు షార్ట్లో, ఐ మీన్ చూసింటారు కొంతమంది. లెగో టెక్నిక్. బోట్ ఎవరు ఇచ్చారు నీకు? ఎవరు ఇచ్చారు బోట్? అంజు ఎవరు? వాళ్ళకి తెలీదు అంజు అంటే. తెలుగులో చెప్పు అబ్బా. తెలుగులో చెప్పు. యాక్చువల్లీ అయినా నువ్వు స్కూల్కి పోకుండా ఎందుకున్నావు? స్ప్రింగ్ బ్రేక్ హాలిడేస్. యాక్చువల్లీ ఆ లెగో టెక్నిక్ ముందు అడుగుతున్నాడు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే బర్త్డే ఉన్నప్పుడు, లైక్ బర్త్డే బాయ్స్ ఆర్ బర్త్డే గర్ల్స్ ఎవరికైనా కానీ బర్త్డే ఉన్న రోజు వాళ్ళు ఏదైనా ఒక థింగ్ తీసుకొచ్చి దాని గురించి చెప్పచ్చు అనమాట. షో అండ్ టెల్ అది ఉంటుంది. సో దానికోసం ముందే నా లెగో టెక్నిక్ నాకు ముందు కొనిస్తే బిల్ చేసుకుని నేను బర్త్డే అప్పుడు పోయి చెప్తాను అనుకున్నాడు. కానీ తర్వాత చూస్తే స్ప్రింగ్ బ్రేక్ ఉందన్నమాట ఈ వీక్ అంతా. సో ఇంక అందుకే మళ్ళీ కావాలంటే లైక్ బర్త్డే అయిపోయాక నెక్స్ట్ వీక్, ఐ మీన్ నెక్స్ట్ మండే మళ్ళీ రీఓపెన్ అవుతుంది స్కూల్. సో అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళచ్చు అనమాట, అప్పుడు చేసుకోవచ్చు స్కూల్లో. సో అదనమాట. స్కూల్లో ఏమేమి ఉంటాయి నాన్న బర్త్డే కిడ్స్కి? ట్రీట్స్ ఏమేమి? ట్రీట్స్ ఆర్ ఎక్స్ట్రా రీసెస్ ఏముంటుంది? Treats, extra recess, and obviously show and tell. Only 2 at each time. A show and tell, a treat, or extra recess. Extra recess is from 2 to 2:35. Extra recess 15 minutes extra, no 5 minutes? 15 minutes. చూడు 2 ట్రీట్స్ ఏవైనా ఉంటాయి, షో అండ్ టెల్ ఆర్ ఎక్స్ట్రా రీసెస్. Yeah, extra recess is from 2 to 2:35. మంచి కూర్చో, కనపడలేదు. It's 35 minutes. But usually it's 2:15. అప్పుడే 8th బర్త్డే అంటే నాకు అసలు నమ్మబుద్ధే కాలేదు. లైక్ చిద్వి 3rd బర్త్డే అప్పటి నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియోస్ ఇంకా మనకి గూగుల్లో త్రో బ్యాక్ మెమరీస్ అవి చూపిస్తే, ఐ మీన్ వస్తుంటాయి కదా, అవి చూస్తున్నప్పుడల్లా అసలు ఎస్పెషలీ వీడియోస్ చూసినప్పుడు ఆ మాటలు అదంతా క్యూట్గా అనిపిస్తుంది. అప్పుడే ఇంత పెద్దగా అయిపోయినాడా అనిపిస్తుంది నాకే కదా, ఎవ్రీ మదర్కి అట్లా అనిపిస్తుంది కదా. అప్పుడే 8 ఇయర్స్ వచ్చిన నా కన్నమ్మకి బంగారు కొండకి. అదనమాట. చూద్దాం చిద్వి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో ఏంటో. ఓకేనా చిద్వి? ఇప్పటికైతే మరి బాయ్ చెప్పు. బాయ్. తర్వాత మేమిద్దరం ఇప్పటి వరకు వాడి బర్త్డే ఫొటోస్ వీడియోస్, లైక్ మన ఫొటోస్ కనుక గూగుల్ ఫొటోస్లో బ్యాకప్ పెట్టుకున్నట్లయితే మనకి ఎవ్రీ ఇయర్ సేమ్ డేట్కి మెమరీ నోటిఫికేషన్ వస్తుంది కదా, 1 year ago 2 years ago అలాగా. అవి ఓపెన్ చేసుకొని ఆ ఫొటోస్ వీడియోస్ చూసుకుంటూ ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకున్నాం. నాకు కొన్నిసార్లు చిద్విని చూసినప్పుడు చాలా హ్యాపీగా కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇంకా అప్పుడప్పుడు చిద్వి మాకు ఆ శివయ్య ఇచ్చిన పెద్ద బ్లెస్సింగ్, ఒక మంచి గిఫ్ట్ లాగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏదైనా టఫ్ సిచ్యుయేషన్ని బాగానే అర్థం చేసుకుంటాడు. వాడు ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అంతే. అంటే వాడి ఏజ్కి తగ్గంతలో బాగానే అర్థం చేసుకునేవాడు అప్పుడు కూడా. ఇంకా కొన్నిసార్లు ఇరిటేట్ కూడా చేస్తారులేండి, బట్ దట్స్ ఫైన్. పిల్లలు అన్నాక ఇంకా ఆ మాత్రమన్నా చేయకుంటే ఏం బాగుంటుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి రామ్ ఇంకా కాస్ట్కో నుంచి వస్తున్నారనమాట కేక్ అది తీసుకొని. ఇంకా నేను రెడీ అయిపోయాను, అంటే ఇంకా జుట్టు మళ్ళీ వేసుకుందాంలే అని చెప్పి. ఇంకా పని ఉందనమాట నాకు అక్కడ, డెకరేషన్, ఇంకా స్ప్రింగ్ రోల్స్ అవి ఫ్రై చేయాలి. సో అక్కడే కిచెన్ ఉంటుంది, ఇంకా ఆ పని అంతా చేసుకోవాలి. నాకు జుట్టు ఇట్లా లీవ్ చేసుకుంటే మాత్రం చిరాగ్గా ఉంటుంది, అందుకే ఇట్లా కట్టేసుకున్నాను. ఇంకా చిద్విని అయితే ఇంకా ఏం రెడీ చేయలేదు, తర్వాత వస్తాం. ఇప్పుడైతే అంతా తీసుకొని అక్కడికి వెళ్తున్నాం మ్యాగీ సెంటర్కి. ఎప్పుడు మనకి కమ్యూనిటీలో ఉంటుంది కదా ఏమైనా చేసుకోవడానికి, ఇట్లా గెట్ టుగెదర్స్, చిన్న చిన్న ఫంక్షన్స్ అవి, ఇంకా అందుకు వెళ్తున్నాం ఇప్పుడు. సో స్కర్ట్ వేసుకున్నాను. ఇది ఎప్పుడో కొరియాలో కొన్నాను, ఇన్ని రోజులు అస్సలు వేసుకోలేదు. సరే ఇంక ఈరోజు వేసుకుందామని వేసుకున్నాను. ఇదనమాట నా డ్రెస్.
ఇంకా నేను ఇవన్నీ తీసి పెడుతున్నాను. చిద్వి నాకు ఇక్కడ వీడియో తీస్తున్నాడు. రామ్కి అయితే వర్కింగ్ డేనే కదా, ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వస్తానన్నాడు అనమాట. ఇప్పుడైతే కాస్ట్కోకి వెళ్ళాడంట వాటర్ బాటిల్స్ ఇంకా కేక్ అవి తీసుకురావడానికి. ఈలోపు రామ్ వచ్చాడు. ఇక్కడ స్ప్రింగ్ రోల్స్ ఓవెన్లో పెట్టేస్తానని చెప్పాను కదా, అయితే ఏంటంటే ఇక్కడ ట్రేస్ అవి ఓవెన్లో పెట్టే ట్రేస్ బాగాలేవన్నమాట. ఇంకా అవి అది వాష్ చేసే కూడా అక్కడ డిష్ వాషర్ లేదు. ఇంక అందుకే ఇంటికి వచ్చి ఇంకా మన ఇంట్లో పెట్టేసుకొని తీసుకొని వెళ్ళాను. రామ్ వాళ్ళు అక్కడ డెకరేషన్ చేస్తున్నారు. ఈలోపు ఇంకా వీడిని రమ్మని చెప్పి రెడీ చేసి పంపిస్తున్నా. ఫైనలీ అయిపోయినాయి స్ప్రింగ్ రోల్స్. నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకెళ్తే సరిపోతుంది. టైం అయింది, ఇంకా డెకరేషన్ అయినట్ల లేదు. బెలూన్ పంప్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ పంపు, అది ఏంటంటే మేము శివ అన్నోళ్ళ దగ్గర పద్మ వాళ్ళ దగ్గర ఉందిలే అని అనుకున్నాం అనమాట. అయితే వాళ్ళది వాడి బర్త్డే అప్పుడు వాడు ఏదో పోగొట్టినాడంట గున్ను. సో లాస్ట్ మినిట్లో లేదని తెలిసిందనమాట, అది పని చేయలేదని చెప్పి. తర్వాత ఇంకా వేరే వాల్మార్ట్ పార్టీ సిటీ అట్లా వెతికినా కూడా దొరకలేదంట. ఇదిగో ఈ పంప్ అనమాట. ఇంకా మరీ లాస్ట్కి వాల్మార్ట్ ఆన్లైన్లో పికప్ పెడితే అప్పుడు దొరికిందంట, స్టోర్లో దొరకలేదంట. మరి ఇంకా అప్పుడు వెళ్ళి శివాన్న తీసుకొని వచ్చారు. సో ఇంకా లాస్ట్లో కొంచెం హడావిడి అయిందనమాట. ఇదిగో ఆల్రెడీ 3 అయిపోయింది కదా, ఇంకా పిల్లలు కూడా 1 by 1 వచ్చేసారు. సో ఇది అమెజాన్లో ఆర్డర్ చేసాము, సాకర్ థీమ్ డెకరేషన్. ఇది ఐ థింక్ $22 అనుకుంటాను. సో టేబుల్ కవరు ఇంకా ఈ బెలూన్స్ అన్నీ ఇచ్చారు. ఇవి మేము ఫుల్ ఆర్చ్ లాగా ఇస్తారేమో అనుకున్నాం, కానీ లేదు, ఎల్ షేప్ ఇచ్చారంట. బట్ దట్స్ ఫైన్, బాగుంది. అసలుకి ఈసారి బర్త్డే పార్టీ ప్లాన్ ఏంటంటే ఓన్లీ కిడ్స్ పార్టీ లాగా చేద్దామని. వీక్ డే వచ్చింది కదా, దట్టు చిద్వి ఇప్పటి వరకు ఫస్ట్ బర్త్డే నుంచి వాడి 7th బర్త్డే వరకు ఎక్సెప్ట్ 4th బర్త్డే టైంలో మేము ఇండియాలో ఉన్నాము, కోవిడ్ టైం అనమాట. అప్పుడు తప్ప ఇంకా మిగతా అన్ని బర్త్డేస్ ఇట్లా ఫ్రెండ్స్ని పిలిచి చేయడం, కుక్ చేసి చేయడం రొటీన్ అయిపోయింది. ఇంకా ఈసారి ఇట్లా డిఫరెంట్గా పిజ్జా పార్టీ చేద్దాం అనిపించి ఇలా చేస్తున్నా. చూడు, స్మైల్. ఇంకా నువ్వు వీడిని ఇక్కడ బ్రతిమలాడి బలవంతంగా 2 ఫోటోలు తీద్దామని నిలబెట్టాను. వదిలితే ఎప్పుడెప్పుడు పోయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుందామని ఉన్నాడు. ఇంకా వీడికి ఈ ప్లెయిన్ షర్టే వేసాను, డెకరేషన్లోకి మ్యాచ్ అవుతుంది. దట్టు ఆ షర్ట్కి కొంచెం బాల్ డీటెయిలింగ్ ఉంది కదా, అలాగా బాగుంటుంది అన్నట్టుగా ఇంకా ఆ వైట్ షర్టే వేసాను. ఇంకా ఇట్లా బుడ్డి పిల్లలకైతే ఇంకా వాళ్ళ మామ్స్ని కూడా రమ్మన్నాము. అసలు గోలగుంది, ఎక్కువ బాయ్స్ కదా, ఇంకా మంచిగా వీళ్ళు బయట సాకర్ ఆడతారు, అప్పుడప్పుడు ఇట్లా కొట్టుకుంటుంటారు. ఈ టైంలో రామ్ అండ్ శివాన్న పిజ్జాస్ తీసుకొచ్చేకి వెళ్ళారు. ఇంకా బానక్క నేను వెళ్తున్నాను అంటే వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేసి నేను వెళ్తున్నాను చూసుకో రజని అన్నట్టుగా చెప్పేకొచ్చింది. ఇంకెలాగో వచ్చావు కదా అక్క, కొంతసేపు ఉన్నాక వదువులే అని చెప్పి ఇంకా అక్కని ఉండమని చెప్తున్నాను. నేను వీడియో తీస్తున్నాను. హ్యాపీ బర్త్డే dear Chidvi, happy birthday to you. Do you want to count? Are you 1? Yeah. Are you 2? Are you 3? Are you 4? Are you 6? Are you 7? Are you 8? Yay! Yeah, blow. Make a wish. You need to make it in your brain, not loud. Make it in your brain. Okay, Nana, you can blow, Chidvi. Clap, clap, clap. అరే గున్ను నువ్వు అక్కడ ఉన్నావురా. ఇప్పుడు వచ్చిందంట. అనుకోకుండా మా ముగ్గురి అవుట్ఫిట్స్ కొంచెం కొంచెం మ్యాచ్ అయ్యాయి. వీడు వదిలితే ఎప్పుడెప్పుడు పోయి పిజ్జా తిందామా అని ఉన్నాడు. ఈ 3 చికెన్ పిజ్జాస్ అంట, ఇంకా మిగతా వీటి సైడ్ ఉన్నవన్నీ వెజ్ పిజ్జాస్. నేనైతే ఏం తినలేదు బికాజ్ ఈరోజు మండే కదా, నేను ఎవ్రీ మండే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు, లైక్ ఈవినింగ్ పూజ చేసుకునే వరకు ఫాస్టింగ్ ఉంటాను అనమాట. ఫ్రూట్స్ అవి తింటాను, ఇంకా అందుకే నేను ఇప్పుడు ఏం తినలేదు.
పిజ్జా అండ్ చీజ్ బాల్స్. అసలు ఇక్కడ ఇన్ని చైర్స్ అన్ని టేబుల్స్ ఉన్నాయి కానీ మాకెవ్వరికీ గుర్తు రాలేదు. పిల్లలు ఇరుక్కొని కూర్చొని తింటున్నారని నాకు ఇప్పుడు వీడియో చూసినప్పుడు అనిపిస్తుంది. అప్పుడు మాత్రం అసలు టేబుల్ వేద్దామనే ఐడియానే రాలేదు. హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటది 100Kనా ఏదో దాని కేక్ కట్ చేస్తున్నట్టు. 100Kనా మరి ఎప్పుడైతుంది 100K అన్న తినండి అన్న మీరు కూడా. భానక్క హ్యూమర్ ఆ టైమింగ్ మామూలుగా ఉండదు అసలు. ఇంకా శివ అన్న కూడా ఫాస్టింగ్ అంట, అంటే మండే లంచ్ వరకు తింటారంట, తర్వాత నెక్స్ట్ డే వరకు ఏం తినరంట. రామ్ కూడా ఎవ్రీ మండే ఒక పూట మార్నింగ్ కానీ నైట్ కానీ ఫాస్టింగ్ ఉంటాడు. ఈరోజు అయితే ఇంకా పొద్దునున్నాడు, ఇంక ఇప్పుడు తింటాడు. ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకి ఎలాగో హాలిడేస్ కదా, ఈవినింగ్ టు నైట్ పార్టీ లాగా చేద్దాం అనుకున్నాం. కానీ ఈ సెంటర్ ఎవరో బుక్ చేసుకున్నారంట. యాక్చువల్లీ నేను అప్పటికి 3 weeks ముందే బుక్ చేయడానికని వెళ్తే అప్పటికే ఎవరో బుక్ చేసుకున్నారంట. అది ఎటు కాకుండా లైక్ 6:30 to 8:30 వరకు బుక్ చేసుకున్నారు. మరి 8:30 నుంచి అంటే పిల్లలకి లేట్ అవుతుందని చెప్పి ఇంకా 3 to 6 చేయాల్సి వచ్చింది. నేను అనుకున్నాను వీక్ డేస్ దట్టు మండే ఎవరు బుక్ చేసుకుంటారులే అన్నట్టుగా. అప్పటికి నేను 3 weeks ముందే బుక్ చేసే ట్రై చేస్తే అప్పటికే బుక్ అయిపోయింది. ఈ సెంటర్ని మనం మ్యాక్సిమం 6 hours బుక్ చేసుకోవచ్చు. 6:30కి వేరే వాళ్ళ బుకింగ్ ఉంది కాబట్టి మనం 12 to 6 చేసాము. బట్ ఆఫ్టర్నూన్ ఎందుకు చేయలేదంటే ఇప్పుడు స్ప్రింగ్ హాలిడేస్ కదా, కొంతమంది పిల్లలు క్యాంప్కి వెళ్తారేమో అన్నట్టుగా ఇంకా 3 నుంచి స్టార్ట్ చేసాం. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా చిద్వి? ఏ పార్టీ ఆరు ఫంక్షన్ అయినా డెకరేషన్ చేసినంతసేపు కూడా ఉండదు కదా. అసలు ఇక్కడ మనం ఉంచలేము కూడా, మొత్తం అన్నీ క్లీన్ చేయాల్సిందే. ఇంక అందుకు ఆల్రెడీ పిల్లలందరూ బెలూన్స్ పీక్కొని ఆడుతున్నారు. పెద్ద పిల్లలందరూ బయటకు పోయి సాకర్ ఆడుతున్నారు. ఇంక ఈ పిల్లలిద్దరూ లోపలే ఆడుకుంటున్నారు. ఇంకా తర్వాత బయట పిల్లలందరినీ పిలిచి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసాను అనమాట. ఇంకా ప్యాకప్ చేసే టైం అయిపోయింది. లాస్ట్లో ఇంకా ఎలాగో చిన్న పిల్లలు రియా అండ్ గున్ను మామ్స్ ఇక్కడ ఉన్నారు, ఇంకా బాలకర్ కూడా ఉంచుకున్నాను కదా. తర్వాత రమ్యకి కాల్ చేశాను, ఇంకా శ్వేతకు కూడా కాల్ చేశాను. వాళ్ళ పాప ఆరోహి తనకి ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయని చెప్పి తను రాలేకపోయింది. ఇంకా అట్లా శ్వేతకు కాల్ చేశాను. మరి హీనా అని తనకి కాల్ చేస్తే వాళ్ళ పాప మీరాయ రాలేకపోయింది, తనకి హెల్త్ అది బాగాలేదని చెప్పి. ఇంకా హీనాకు కాల్ చేస్తే ఆఫీస్లో ఉన్నాను రాలేను రజనీ అని చెప్పింది. సో అలాగా మేము కొంతసేపు ఎంజాయ్ చేసామన్నమాట. కిడ్స్ పార్టీ అనుకున్నాం కానీ కొంచెం కిడ్స్ అలాంగ్ విత్ సమ్ ఆఫ్ మామ్స్ పార్టీలా అయ్యింది. వీఆర్ హ్యాపీ దట్ ఈ బాయ్స్ అందరికీ ఫిజిట్ స్పిన్నర్స్ బాగా నచ్చాయంట. ఆరోహి Thank you. I'm Arohi. గున్ను అండ్ రియా చాలా బాగా ఆడుకున్నారు ఈరోజు. ఎప్పుడు కలిసేవాళ్ళం కానీ ఎప్పుడు ఇంతగా ఆడలేదు. ఈరోజు బాగా స్పేస్ దొరికినట్టుంది వాళ్ళు కనెక్ట్ అయ్యి ఆడుకోవడానికి. ఇంకా పార్టీ అంతా ముగించుకొని ఇంటికి ఎత్తుకొని వచ్చాను. చిద్వి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో బయట సాకర్ ఆడుతున్నాడు. నేను వచ్చి ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకున్నా. ఏం చేస్తున్నావు చిద్వి? I'm unboxing my birthday gifts. First, అరే ఇంట్లోకి తీసుకొచ్చాను దేవుడి ఇంట్లోకి. కూర్చో, మంచిగా కూర్చో. at least they're clean. My friend has these shoes. They're indoor soccer shoes. ఇంకా ఏముందో చూడు, ఆ బ్యాగ్ దగ్గరకు పెట్టుకో. ఆ బ్యాగ్లో ఏముందో చూడాలి కదా. ఇంకా ఇండోర్ సాకర్ షూస్ ఎవరిచ్చారు చెప్పవి? అది ఓపెన్ చేసి చూడాలమ్మా గిఫ్ట్స్. చూడు కార్డు చూపి చూపి చూపి. వావ్, This is Adu's. వావ్, And this is Arish's. నైస్. వావ్, టీ మ్యాగీ అంట. నైస్ చిద్వి. ఇది Arish ఇచ్చినాడు. వావ్. Thank you, Adu and Arish, for the greeting cards. You worked so hard to make these. And thank you for these shoes. I've never had Adidas in my life. ఒరే నిజంగానా? నీ చిన్నప్పుడు ఉండేటివి చిద్వి కొరియాలో ఉన్నప్పుడు. Oh yeah, slippers, but I never had Adidas shoes. ఓకే.
అండ్ దెన్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేయి ఇక్కడ ఉన్నది ఓయమ్మ ఓకే ఏంటది చిద్వి It's a remote control car that you can drive and you can assemble it. Oh, okay. I'm sorry that you missed the party, Arohi. Oh, is Arohi's gift, yeah. Thank you for the gift. Adi, Alina? Entadi? Candyland. It's Candyland. It's a board game. Yeah, nice. Can I see? Wow. Okay. Evaridi? Ali. Thank you, Chopal. Thank you, Ali. Who is that? It's Vishwa. Ooh. Eraser. Aww. Thank you, Vishwa. These look very cute. Can I see? Erasers. Oh. I have that hedgehog at. Oh. I have that hedgehog at my school. Cool. Only it's red. Oh, erasers. Only it reds, and I lost its nose. Oh, nice, Chidvi. Nice erasers. Different. Finn had that, and he lost it. And my friend Lane has that giraffe. Mm-hmm. Wow, I've never seen all of these. Mm. Okay. Next. Ooh, another pair of Levi's jeans. Mm. And, ooh, a champion shirt. Mm. Thank you, Alexander. I like these gifts. Oh, wow. ఏంటది Football. ఏం ఫుట్బాల్ అనా మిరాయా గిఫ్ట్ అది Oh, thanks, Miraya. I like football. I'm sorry that you missed the party today. Thank you, Miraya. We missed you at the party. These are the only two. ఇప్పుడు వేసుకుంటావు కదా ఇప్పుడు దీనిని Yeah, of course I will. అండ్ ఆల్సో గున్ను రాయాన్ అండ్ రియా థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ కార్డ్స్. సారీ ఇందాక నేను చిద్వి హడావిల్లో వాటి గురించి చెప్పడం మర్చిపోయాం. నేను ఇందాక పూజ చేసుకున్నాను కదా, ఇంకా దేవుడికి పెట్టిన ఫ్రూట్స్ తిని ఉపవాసం వదిలేసాను. ఇంక ఇప్పుడు మన టైం పిజ్జా తినడం. ఫస్ట్ అయితే నేను నైట్ నా కోసం పిజ్జా ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ఈవినింగ్ పార్టీ అప్పుడు పిజ్జాస్ చాలా మిగిలాయి, ఇంకా అది వేస్ట్ చేయలేం కదా, ఇంకా అందుకు వేడి చేసుకొని తింటున్నాం. ఇంకా రామ్ అయితే ఏం తినలేదు ఫుల్గా ఉందని. చిద్వి కూడా ఇంకా పిజ్జా తింటానన్నాడు. ఇంక ఇలాగా మా డిన్నర్ అయిపోయింది ఈరోజు. వీడు అప్పుడే స్టార్ట్ చేశాడు, ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినావు రేపు చేసుకుందులేరా అంటే వినలే. సో ఇదండి చిద్వి బర్త్డే వ్లాగ్. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అలాగనే మీ అందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ చిద్విని విష్ చేసి బ్లెస్ చేసినందుకు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.